మాహిష్మతి అనేది సినిమాల్లోనే కాదండి, మన శాస్త్రాల్లో కూడా ఉన్నది. ఈ మాహిష్మతి సామ్రాజ్యానికి రాజు ఎవరు అంటే సహస్రబాహు అండి. ఈ సహస్రబాహునే కార్తవీర్య అర్జున్ అని అంటారు, అలాగే సహస్రార్జున్ అని కూడా అంటారు. అయితే ఇతను 85,000 సంవత్సరాల వరకు శాసిస్తారు. భగవాన్ దత్తాత్రేయ స్వామికి తపస్సు చేసి ఇతను వరములోని అజయ్ అవ్వడానికి 1000 భుజములు అడుగుతారనమాట. దాని వలన దత్తాత్రేయ స్వామి తపస్సి అంటే అనుగ్రహం వల్ల వరంతోని ఆయనకి సహస్ర భుజములు లభిస్తాయి. అయితే ఇతను చాలా శక్తిమంతులు అయిపోతారు, అలాగే అహంకారం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక్కసారి ఈ సహస్రబాహు రాజా రిషి జమదగ్ని ఆశ్రమానికి వెళ్తారనమాట. ఆశ్రమానికి వెళ్తే అప్పుడు అక్కడ ఇతను అంటే భోజనం కోసం ఆగుతారనమాట. అయితే ఈ సహస్రబాహు ఏమో ఈ రిషి జమదగ్ని ఆశ్రమం చూసి ఇంతమంది సైనికులకి వాళ్ళు భోజనము పెట్టలేరు అనేసి, మాకు నీరు మాత్రమే ఉంటే కొంచెం జలం మాత్రమే ఇవ్వండి అని అడుగుతారనమాట. కానీ రిషి జమదగ్ని ఏమో లేదు, మీరు ఆశ్రయించండి, మేము భోజనంకి ఏర్పాటు చేస్తామనేసి వాళ్ళకి అతిథి సత్కారానికి సిద్ధమవుతారు. అయితే అప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళ దగ్గర రిషి జమదగ్ని దగ్గర కామధేను ఉంటుందన్నమాట. కామధేను అంటే అన్నీ మనకి ఏది కావాలంటే అది ఇచ్చే ధేను అనమాట. ఇది ఏంటంటే రిషి జమదగ్నికి రాజా ఇంద్రుడు అతిథి సత్కారంతో ప్రసన్నమై వాళ్ళకి కామధేనుని ఇస్తారనమాట. అయితే ఈ పరశురాము ఇంకానేమో రిషి జమదగ్ని చాలా ప్రేమగా ఈ కామధేనుని చూసుకుండేవారు. అయితే ఈ సహస్రబాహుకి కామధేను ఇవ్వను అంటే కామధేనుకి ఫస్ట్ ఏంటంటే అతిథి సత్కారం గురించి అందరికీ భోజనంకి ఏర్పాటు చేయమని భోజనం అడుగుతారనమాట. అయితే కామధేను అన్నీ ఇస్తుంది కదా, ఏది అడిగితే అది ఇస్తుంది కదా. అయితే అలాగే అక్కడ ఉండే సహస్రబాహు వాళ్ళు రాజుకి ఇంకా అలాగే అక్కడ ఉండే సైనికులందరికీ కూడా సహస్రబాహు వాళ్ళకి భోజనం పెడుతుందనమాట, అంటే ఇస్తుందనమాట. అయితే ఈ రాజు ఈ సహస్రబాహు ఆశ్చర్యపోతారు, ఏంటి వీళ్ళు ఎలాగా ఇంత భోజనానికి ఏర్పాటు చేశారు అనేసి. అయితే అప్పుడు కామధేనుని చూసి నాకు ఈ కామధేను కావాలి, నేను పట్టుకొని వెళ్తాను అని అంటారు. అయితే రిషి జమదగ్ని ఏమో తీసుకెళ్ళనివ్వరు. అయితే బలవంతంగా ఆ కామధేనుని తీసుకొని సహస్రబాహు వెళ్ళిపోతాడు. అప్పుడు ఆ సమయం అప్పుడు ఆ పరశురాము ఉండరనమాట. సో అందుకనేసి ఏంటంటే సహస్రబాహు ఈ సైనికులతోని ఈ కామధేనుని బలం పూర్వకంగా తీసుకొని వెళ్ళిపోయినప్పుడు అప్పుడు ఏంటంటే ఈ పరశురాము యుద్ధం కోసం వెళ్తారనమాట. అంటే కామధేనుని తీసుకురావడం కోసం వెళ్తారు. అయితే మాహిష్మతికి వెళ్తారు. అయితే ఒకవైపు ఏమో మాహిష్మతిలోని సహస్రబాహు సైనికులు 1,000 మంది ఉంటారనమాట. ఒకవైపు పరశురాము ఒక ఆయనే ఉంటారు. అయితే ఇక్కడ యుద్ధం జరుగుతుంది. పరశురామేమో 1000 సైనికులని కూడా అందరినీ కూడా తన పరశుతోని చంపేస్తారనమాట. యుద్ధంలోని అంతంలో ఏంటంటే రణయుద్ధంలోని సహస్రబాహు దిగుతాడు. సహస్రబాహుకి కూడా ఒక్కొక్క భుజములు అలాగా నరుకుతూ వెళ్తారనమాట. అంతింలోని తన తల నరికేస్తారనమాట. అలాగా సహస్రబాహు వధం అనేది జరుగుతుందనమాట.